పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ట్రంప్ ఇచ్చిన ఆతిథ్యంతో రెచ్చిపోతున్నాడు. తాజాగా మరోసారి మన దేశం పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్లో జరిగిన కార్ బాంబ్ ఇన్సిడెంట్లో ఇండియా హస్తం ఉందని వ్యాఖ్యానించాడు. అలాగే ఇటీవల భారతదేశం ఏ రకమైన ప్రొవకేషన్ లేకుండా పాకిస్తాన్పై దాడి చేసింది. దాడి చేస్తే మేము బుద్ధి చెప్పాం, మళ్ళీ ఈసారి దాడి చేస్తే ఇంకెక్కువ బుద్ధి చెప్పామంటూ వాగాడు. సో అసీం మునీర్కు ధైర్యం పెరిగింది. ఎందుకంటే ప్రపంచ ఫీల్డ్ మార్షల్ అయిన డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఉంది కదా. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు, ఐఎమ్ హానర్డ్ అన్నాడు. అసీం మునీర్ కలవడం ఒక పెద్ద గౌరవంగా భావించాడు. సో దాంతో అసీం మునీర్ రెచ్చిపోతున్నాడు. అసీం మునీర్ ట్రంప్ మధ్య ఈ ప్రేమాయణం వ్యూహాత్మక ఇంప్లికేషన్స్ ఏంటివి, దీని వెనకాలన్న రాజకీయం ఏంటి అని గతంలోనే మాట్లాడాను. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ట్రంప్ అసీం మునీర్కు ఇచ్చిన గౌరవం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్కి ఇవ్వలేదు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్. ఇప్పుడు పాక్ రాజకీయాల్ని ఇవాళ కలవర పెడుతున్న అంశం ఇది. సో అసీం మునీర్కు ఒక స్టేట్ అంటే ఒక దేశాధినేతకి ఇచ్చిన హోదా ఇచ్చి అమెరికా అధ్యక్షుడు లంచ్ హోస్ట్ చేసి ప్రత్యేకంగా 1-to-1 మీటింగ్ పెట్టారు. ఎప్పుడు కూడా గతంలో ఏ ఆర్మీ చీఫ్ కూడా ఈ స్థాయి గౌరవం లభించలేదు. జనరల్ అయూబ్ ఖాన్, జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషర్రఫ్లు వైట్ హౌస్లో ఆతిథ్యాన్ని పొందారు. కానీ వాళ్ళు మిలిటరీ చీఫ్గా ఉన్నప్పుడు పొందలేదు. వాళ్ళు మిలిటరీ తిరుగుబాటు చేసి తమ దేశంలో పొలిటికల్ రూలర్స్ను పక్కకు పెట్టి తాము అధికారాన్ని చేపట్టాక అమెరికా వారికి ఆతిథ్యం ఇచ్చింది. కానీ ఈసారి అసీం మునీర్ నాయకత్వంలో మిలిటరీ తిరుగుబాటును ట్రంప్ ఒక రకంగా డైరెక్ట్ చేశాడు. ఇది అనఫీషియల్ తిరుగుబాటు, అఫీషియల్ తిరుగుబాటు కాకపోవచ్చు, కానీ అనధికార తిరుగుబాటు, మిలిటరీ తిరుగుబాటు పాకిస్తాన్లో ట్రంప్ పుణ్యమాని జరిగిపోయింది. అసీం మునీర్కు ఆ రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా పొలిటికల్ రూలర్స్కు ట్రంప్ ఒక క్లియర్ మెసేజ్ అమెరికా ఇచ్చింది. మాకు మీరు ఇంపార్టెంట్ కాదు, మాకు ఆర్మీయే ఇంపార్టెంట్ అని. ఎందుకంటే పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి అమెరికా ఆర్మీనే కల్టివేట్ చేస్తూ వచ్చింది. అందుకే పాక్ ఆర్మీ అంత బరితెగించి పాకిస్తాన్లో ఎలక్టెడ్ గవర్నమెంట్లను లేపేసింది, ప్రైమ్ మినిస్టర్లను లేపేసింది. ఇదంతా కూడా జరిగింది. వాస్తవంగా దీనికి ఒక బ్యాక్డ్రాప్ కూడా ఉంది. 2022లో అమెరికా అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ సౌత్ ఏషియా ఏకంగా అమెరికాలో పాకిస్తాన్ రాయబారికి ఒక మెసేజ్ ఇచ్చాడు, ఇమ్రాన్ ఖాన్ తొలగించండి అని. ఈ కేబుల్ లీక్ అయింది కూడా. మీరు ఇమ్రాన్ ఖాన్ పైన అప్పుడు పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం ఉన్న సందర్భం. మీరు ఇమ్రాన్ ఖాన్ను తొలగిస్తే అమెరికా అన్నిటినీ మర్చిపోతుంది, మళ్ళీ అమెరికా పాకిస్తాన్ రిలేషన్స్ బాగుంటాయి అంటూ అమెరికన్ సౌత్ ఏషియా అఫీషియల్ క్లియర్గా పాకిస్తాన్కు మెసేజ్ ఇచ్చాడు. సో ఒక రకంగా పాక్ ఆర్మీకి కూడా ఆ మెసేజ్ వెళ్ళింది. ఆర్మీ సహకారంతో అపోజిషన్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ బద్ధశత్రువైన అసీం మునీర్ ఆర్మీ చీఫ్ అయ్యాడు. సో అసీం మునీర్ వాస్తవంగా ఇమ్రాన్ ఖాన్ నియమించిన ఐఎస్ఐ చీఫ్, కానీ తర్వాత వాళ్ళ రిలేషన్ చెడిపోయి అసీం మునీర్ ఇమ్రాన్ ఖాన్ పైన వ్యతిరేకత పెరిగింది. ఇమ్రాన్ ఖాన్ బహిరంగంగానే ఆరోపించేవాడు ఆ సమయంలో ఆర్మీ, అపోజిషన్ అండ్ అమెరికా కలిసి నాపై కుట్ర పన్నుతున్నారు అని ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా ఆరోపించేవాడు. పాకిస్తాన్లో యాంటీ అమెరికా సెంటిమెంట్ కూడా ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలో ఉన్న సమయంలో పెరిగింది. ఇమ్రాన్ ఖాన్ రష్యాకు కూడా వెళ్ళి రష్యన్ ప్రైమ్ మినిస్టర్తో కూడా మీట్ అయ్యారు. ఇదంతా అమెరికాకు నచ్చలేదు. అందువల్ల అమెరికా పరోక్షంగానో ప్రత్యక్షంగానో రంగంలో దిగి ఆర్మీ నాయకత్వం, ఆర్మీ సహకారంతో
పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని తొలగించి షబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది రెజిమ్ చేంజ్ కాదా? ఇప్పుడు ఇరాన్లో అయతుల్లా ఖొమైనీని ఇజ్రాయెల్ తొలగిస్తా అంటే ట్రంప్ ఆపుతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ట్రంప్ కూడా మాట్లాడుతున్నాడు, మాకెక్కడున్నాడో తెలుసు, ఇప్పటికైతే ఆయన సేఫ్, కానీ ఆయన చాలా ఈజీ టార్గెట్ అని మాట్లాడుతున్నాడు. సో ఇది ఇరాన్లో ఫోర్స్ ద్వారా మిలిటరీ కూ చేస్తే పాకిస్తాన్లో ఎలాంటి బలప్రయోగం లేకుండా మిలిటరీ కూ అమెరికా చేయించింది. ఆ మిలిటరీ కూలో ఇమ్రాన్ ఖాన్ అధికారం కోల్పోయాడు. పేరుకు డెమోక్రసీలా కనబడ్డ మిలిటరీ వెనకాల ఉండి ఈ అమెరికా ప్రోద్బలంతో ఇమ్రాన్ ఖాన్ను తొలగించింది. తర్వాత ఎన్నికలు ఒక ఫార్స్గా జరిగాయి. పాకిస్తాన్ టెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీని రద్దు చేశారు. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీకి అనర్హుడు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇదంతా అసీం మునీర్, షబాజ్ షరీఫ్ల కలయికతో. ఆర్మీ ఏంటంటే తనకు అవసరమైనప్పుడు ఎవరితోనైనా కలుస్తుంది. నవాజ్ షరీఫ్ను గద్దె ఎక్కించిండ్రు, మళ్ళీ నవాజ్ షరీఫ్ దించి ఇమ్రాన్ ఖాన్ ఎక్కించిండ్రు, మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ గద్దె దించి షబాజ్ షరీఫ్ ఎక్కించారు. ఇప్పటికీ ఇమ్రాన్ ఖాన్కు సైన్యానికి పడడం లేదు. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు బహిరంగంగానే సైన్యం వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. ఆర్మీ ఇన్స్టలేషన్పై కూడా అటాక్ చేశారు. అయినా ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ అయితే పాకిస్తాన్లో తగ్గలేదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు 100 మంది గెలిచారు. సో ఇటీవల ఆపరేషన్ సింధూర్లో ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీని మెచ్చుకోవాల్సి వచ్చింది, మిలిటరీ నేషనలిజం పెరగడం వల్ల. అందువల్ల ఈ మొత్తం వ్యవహారంలో మనకు కనబడుతున్నది ఏంటి? ఇప్పుడు ట్రంప్ అసీం మునీర్కు హోస్ట్ చేయడం ద్వారా అసీం మునీర్ ఇస్ పవర్ఫుల్, నాట్ షబాజ్ షరీఫ్ అని ఒక మెసేజ్ పంపాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ ట్రంప్ అసీం మునీర్కు విందిచ్చి ఆయనతో గంట సేపు మాట్లాడితే 1.5 hours పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షబాజ్ షరీఫ్తో ఎవడు మాట్లాడాడు? ట్రంప్ ఫోన్లో కూడా మాట్లాడలేదు. ఫారిన్ మినిస్టర్ మార్క్ రుబియో మాట్లాడాడు. చూడండి ఏ స్థాయిలో పాకిస్తాన్లో అమెరికా గేమ్ ఆడుతుందన్న దానికి ఇదొక ఉదాహరణ. అంటే ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ను తొలగించడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది, ఆర్మీ పొలిటికల్ పార్టీలతో కలిసి. ఈరోజు షబాజ్ షరీఫ్ను తొలగించకుండానే అసీం మునీర్ పైచేయి అని ట్రంప్ పరోక్షంగా మెసేజ్ ఇవ్వడం ద్వారా ఒక అన్డిక్లేర్డ్ మిలిటరీ కు పాకిస్తాన్లో అమెరికానే చేయించినట్లయింది.